సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలి. బియ్యం పిండి అండి, ఉడకబెట్టిన ఆలు మ్యాచ్ చేసుకున్నానండి, కారం, ఉప్పు, నూగులు. ఓకే. అంతేనండి. సో మనం స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ బౌల్ తీసుకుందామండి. ఓకే. ఆలు వేసుకుందాం. ఇది మెత్తగా స్మాష్ చేసుకుందామండి ఓకే. గడ్డలు. సో ఇంట్లో రెగ్యులర్గా ఏమేమి స్నాక్స్ చేస్తూ ఉంటారు మీరు ఈవినింగ్ టైమ్స్లో? అంటే సాయంత్రం ఏముండవండి, ఫ్రూట్స్ అవి బాగా తింటాం. ఓ నైస్. ఇట్లే ఫెస్టివల్స్కే చేసుకుంటామండి. ఓకే. అయిపోయిందండి ఇది. ఓకే. బియ్యం పిండి, నూగులు, కారం అండి సరిపోయింది. ఓకే. వాళ్ళ ఎవరి టేస్ట్ వాళ్ళకి అవసరం. సాల్ట్, ఇవి బాగా కలుపుకోవాలండి. ఓకే. సో మనము ఆయిల్ వేడి చేసుకున్నాం. సో మీ ఫేవరెట్ హీరో ఎవరండి? అందరి చూస్తానండి. అందరు మూవీస్ ఇష్టమా? కొంత ఎవరో ఒక్కరివి? అట్లేం లేదండి, అందరు సినిమా బాగుంటే చాలు అంతే చూస్తాను. పుష్ప సినిమా నచ్చిందా? ఏ పేరుతోనే ఉంది కదా సినిమా? అట్లానే చూడాలని లేదు కదండి. లేదా చూడలేదా? చూసా చూసారా? టీవీలో చూసా. ఓకే. పిండి కలపడం అయిందండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిని దీంట్లో పెట్టుకోవాలండి. ఓకే. నూనె బాగా వేడెత్తే మంచిగా ఉంటుందండి. బాగా కాలడానికి ఎంత టైం పడుతుందండి? 5 minutes. 5 minutes కాల్ చేసి. అయిపోయిందండి. ఓకే. సో మనం డిష్ అవుట్ చేసేద్దామండి. ఆఫ్ చేస్తున్నాం. టిష్యూ పేపర్లో వేసుకుంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా అబ్జర్వ్ చేసేస్తాం.
బియ్యపిండి ఆలు మురుకులు రెడీ. ఓకే, సో చూస్తున్నారు కదండి, బియ్యపిండి ఆలు మురుకులు రెడీగా ఉన్నాయి. వేడివేడిగా టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బియ్యపిండి బంగాళాదుంప మురుకులు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, బంగాళాదుంపలు, ఉప్పు, కారం, నువ్వులు. బియ్యపిండి బంగాళాదుంప మురుకులు తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళాదుంపను స్మాష్ చేసి బియ్యపిండి, నువ్వులు, కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని మురుకుల గిద్దతో మురుకుల్లాగా వేసి బాగా ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బియ్యపిండి బంగాళాదుంప మురుకులు రెడీ.